కార్తీక పురాణం 7వ అధ్యాయం. ఇంకా శివకేశవ శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకున కింకుమ ఇటుల బోధించుతుంది. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువునకు సహస్ర కమలముతో పూజించిన వారి ఎడల లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టుకు కింద శాలిగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షమింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధముగా కార్తీక మాసములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారి పాపములు నశించును. సంతృప్తి గలవారు శివకేశవులు ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమములు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధాయుతం చేసినంత ఫలము ఉండుటగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున కానీ విష్ణాలయమును కానీ జింద ప్రతిష్ఠనతో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి దమ్ము ఎగిరిపోయినట్టే కోటి పాపములైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖ చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రి పగళ్ళు ఆరకుండా ఉంచవలెను. దీనినే సంధ్యా దీపము అందురు. ఈ విధముగా చేసి నైవేద్యము ఆడి కార్తీక పురాణము చదువుతుంచిరి ఎడల హరిహరవాసులు సంతపించి కైవల్యం మొసగింతురు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుష్ వృద్ధి కలుగును. శాలిగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పఠించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగిన కార్తీక మాసమునందు పూజాదులు సెలపనతో ఆ మానవుడు మరో జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కట్టెలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున
కార్తీక మాసం నెల రోజులుగా పూజలు చేయలేని వారు ఒక సోమవారమైనను చేసి శివకేశవులను పూజించుతూ ఆ, మా- మాస ఫలమును కలుగును. కనుక ఓ రాజా, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. ఆ, సప్తమ అధ్యాయం సమాప్తము. ఆ, ఈ కథ విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు ఆ, ఫ- ఫ- శివ సాన్నిధ్యము పొందుదురు. ఆ? శివ సాన్నిధ్యమును పొందుదురు. శివ సాన్నిధ్యములు పొందురు.